మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయ శ్రీరామమ్మ. గురుగారు, విశేషంగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా. మరి ద్వాదశ రాశిలో అయిన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం చూసుకుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారికి పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారు స్థిర రాశి. స్థిర రాశి కాబట్టి మనసు స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు అపజయాలకు తావు లేదు. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ముందుకెళ్ళేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థుల లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు 8వ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి గురుబలం కోసం మాత్రం కొంచెము కష్టపడాల్సి వస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకి ఏ రంగంలో చదువు రాణిస్తే బాగుంటుందంటారు? అంటే ఏ కోర్స్ తీసుకుంటే వీళ్ళకి బాగా సెట్ అవుతుందంటారు? వృశ్చిక రాశి వారు స్థిర రాశి కాబట్టి వీళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఏ కోర్సు తీసుకున్నా వీళ్ళు రాణించే ఆస్కారమే ఉంటుంది. ఫలాని కోర్సు అనేటువంటి యోగమే లేదు వీళ్ళకు. ఏ కోర్సు అయినా వీళ్ళు ముందుకు మంచి ప్రవర్తనతోటే వస్తుంటారు. వీళ్ళు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం బాగానే ఉంటుంది, విద్య బాగానే ఉంటుంది. పెళ్లిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు కానీ లేవు. గురువు 8వ స్థానం లోపల ఉన్నాడు కదా బేటి. అంటే ఈ ఏడాదంతా వృశ్చిక రాశి వారికి వివాహ యోగమే లేదా? వివాహ యోగం ఉంటుంది, రవి బలంతో ఉంటుంది. గురు బలం లేదు. గురు బలం లేదు. రవి బలంతో చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. రవి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా శుభ కార్యక్రమాలు తప్పకుండా చేసుకోవచ్చు. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఉన్నది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా? కుటుంబ వాతావరణం చాలా బాగానే ఉంటుంది. ఏ రకంగా ఉన్నా వీళ్ళకు ఓర్పు బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారు స్థిర రాశి కదా, స్థిర రాశి గారికి ఓర్పు ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు గొడవలతో అవసరమే లేదు. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి? మరి కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులు కూడా రాణించే ఆస్కారం ఉంటుంది. సినీ రంగం వారు రాణించే ఆస్కారం ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళు రాణించే ఆస్కారమే ఉంటుంది. మంచి పదవులు వస్తాయంటారా? రాజకీయ రంగం వారికి తప్పకుండా మంచి మంచి పదవులు వస్తాయి. సినీ రంగం వారికి కూడా మంచి మంచి అవకాశాలే వస్తుంటాయి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు భవిష్యత్తు లోపల గొడవలతో అవకాశం ఉండదు. బుద్ధి స్థిరంగా లేనప్పుడే గొడవలు వస్తుంటాయి. మరి గృహయోగం ఉందంటారా ఈ సంవత్సరం? గృహయోగము అనేది చాలా కష్టపడాల, చాలా ఏటికి ఎదురీదినట్టే ఉండాల, అప్పుడు గృహయోగం అనేది వస్తుంది. వాహన యోగం, కొత్త వాహనాలు కొనడం లేకపోతే సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనడం అలాంటివి జరగవచ్చు అంటారా వృశ్చిక రాశి వారికి? కొత్త వాహనాలే వస్తుంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల కంటే కొత్త వాహనాలతోటే వీరికి లాభాలు వస్తుంటాయి. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం వీరికి? ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే ఎలాంటి జాగ్రత్తలు? హాస్పిటల్ల పరంగా వీళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఆర్థిక పరంగా బాగుంటుందా ఈ సంవత్సరం? ఆర్థిక పరంగా కష్టపడాల్సి వస్తుంది, బాగా కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందంట? కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంటారు. బుద్ధి స్థిరత్వం తట్టిపోతే ఆరోగ్యపరంగా రాణించరు. స్థిర రాశి కాబట్టి బుద్ధి స్థిరంగానే ఉంటుంది. మరి గత సంవత్సరం నుంచి ఎవరైతే కోర్టు కేసులని, కుటుంబంలో కలహాలని బాధపడుతూ ఉంటారు కదా, మరి ఈ సంవత్సరంలో వారికి కోర్టు కేసులు ఏమన్నా విముక్త అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కోర్టు కేసులు తప్పకుండా వీరికి నశించేటువంటి ఆస్కారమే ఉన్నది. కోర్టు కేసులు పూర్తిగా తొలగిపోయేటువంటి ఆస్కారమే ఉన్నది. కోర్టు కేసుల నుండి విముక్తి పొందేటువంటి ఆస్కారమే ఉన్నది. గొడవల నుంచి పూర్తిగా విముక్తి పొందేటువంటి ఆస్కారమే ఉన్నది. వీరితో కాకుండా వీరి ప్రత్యర్థులతోటే కోర్టు కేసులు అనేవి అవుతుంటాయి, వీరితోటి కావు. కాబట్టి అవి పోయేటువంటి అవకాశమే ఉంటది. ఈ సంవత్సరంలో వీరు ఏమైనా బంగారం కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బంగారం కొనుక్కునే ఛాన్సెస్ ఉంటది, ఇల్లు కట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటది. వ్యాపార పరంగా రాణించేటువంటి ఆస్కారం కూడా ఉన్నది వీరికి. మరి వృశ్చిక రాశి వారి సంవత్సరంలో ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటే వృశ్చిక రాశి వారికి ఏది బాగా కలిసి వస్తుంది అంటారు వ్యాపారంలో? వృశ్చిక రాశి వారికి ఏదైనా కలిసి వస్తుంటది. రవి బలంతో
నిర్మాణం చేయాలి. గురుబలం లేకుండా రవి బలంతో నిర్మాణం చేయాలి. వీరికి బుద్ధి స్థిరంగా పనిచేస్తుంటది. స్థిర రాశి కదా, బుద్ధి స్థిరంగా పనిచేస్తుంటది. కష్టపడాల్సి వస్తుంది వీరు బాగా. ఏటికి ఎదురీదితే గాని వీరి కష్టానికి ఫలితం లభించదు. ఏటికి ఎదురీదాల్సి ఉంటుంది బిజినెస్ వ్యవహారం లోపల కానీ. వీళ్ళకి ఏ బిజినెస్ బాగుంటది అంటారు, మరి ఏది చెయ్యొచ్చు అంటారు? కొత్తగా మేము ఇప్పుడు వ్యాపారం పెడుతున్నాం అనుకుంటే అంటుంటారు కదా, సలహాలు అడుగుతుంటారు కదా, ఏ వ్యాపారంలో మేము రాణిస్తామని. మరి ఈ వృశ్చిక రాశి వారికి బిజినెస్ ఉంటాయి కదా, ఫుడ్ బిజినెస్ అని, లేడీస్ ఎంపోరియర్ సంబంధించిన బిజినెస్, కిరాణం షాప్ పెట్టచ్చు, లేడీస్ ఎంపోరియం పెట్టచ్చు, బైకులకు సంబంధించిన వ్యవహారం కూడా పెట్టచ్చు, ఇందులో కలిసి వస్తుంది. కార్లకు సంబంధించిన వ్యవహారం కూడా పెట్టచ్చు, ట్రావెల్స్ కి సంబంధించిన వ్యవహారం కూడా చేయొచ్చు. ఏ వ్యవహారం చేసినా వీళ్ళకి రాణిస్తుంది. కానీ జీవితం లోపల ఏటికి ఎదురీదినట్టే వీళ్ళ ప్రయాణం ఉంటుంది. అంటే ఏదైనా తట్టుకొని ముందుకెళ్ళాలి, ఓర్పుతోటి ముందుకెళ్ళాలి, ఓర్పుతోని వెళ్ళాలి. మరి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం తప్పకుండా ఉన్నది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు అన్ని బిజినెస్లు నడుస్తాయి, విదేశీ యోగం కూడా నడుస్తుంది. మరి ఈ సంవత్సరం వీరికి దేంట్లో కలిసి వస్తుంది అంటారు బాగా? ఈ సంవత్సరం వీరికి వ్యాపారం లోపల కలిసి వస్తుంటది. వ్యవహారం లోపల కలిసి వస్తుంటది. వ్యవహారం అంటే రాజకీయ వ్యవహారం కలిసి వస్తుంటది. హాస్పిటల్ లోపల కలిసి వస్తుంటది. అంటే హాస్పిటల్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంటది. విద్యార్థులకు కలిసి వస్తుంటది. బుద్ధి స్థిరంగా ఉంటది కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యే ఆస్కారం మాత్రం ఉండదు. మరి ఎవరైతే విద్యార్థులు గాని ఇంకెవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు కదా, వారికి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా తలుగుతాయి అంటారా ఈ సంవత్సరం? గవర్నమెంట్ జాబ్స్ కూడా తలుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రతిదానికి ఏటికి ఎదురీదినట్టు ఉంటుంది. ఏటి లోపల ఎదురీదితే ఎంత కష్టం అవుతుంది? కష్టమవుతుందా, సుఖంగా ఉంటారా? కష్టమే ఉంటుంది. ఆ విధంగా కష్టపడితే వీళ్ళకి ఫలితం ఉంటుంది. మరి ఇంకా చూసుకుంటే ఈ సంవత్సరంలో వీరికి ఈ ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే వీరికి బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ నవంబర్ నుంచి బాగుంటుంది. మరి వీళ్ళు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు ఈ సంవత్సరంలో? వీరు దేని పట్లైనా జాగ్రత్తగానే ఉంటారు. శత్రువుల పట్లైనా జాగ్రత్తగానే ఉంటారు. ప్రతి విషయం లోపల కూడా ఆచితూచే ముందు అడిగేస్తారు వీళ్ళు. ఆచితూచి ఒక మాట మాట్లాడాలంటే ఏ మాట మాట్లాడితే బాగుంటుంది అనే విషయం లోపలనే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళకి ప్రమాదాలు తక్కువ. వృశ్చిక రాశి వారికి ప్రమాదాలు తక్కువ. మరి ఈ సంవత్సరంలో వీరికి ఇంకా కలిసి రావాలంటే దైవాన్ని పూజించవచ్చు అంటారు? వీరు సంవత్సరం లోపల కలిసి రావాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి, ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి మేషరాశి 6వ స్థానం అవుతుంది. మేషరాశి 6వ స్థానం అవుతుంది, శత్రుస్థానం కదా. ఆంజనేయ స్వామిని పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన శత్రువులు అనేటివి వీళ్లకు లొంగేటువంటి ఆస్కారం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామమ్మ.